సో ఈ రోజు వీడియో వచ్చేదంటే నీకు జిగురు వల్ల బాగా పెద్ద పెద్ద లొల్లు అవుతున్నాయి, ఆమె నిన్ను కొడుతుంది, రోడ్ల మీద కూడా పరిగెట్టించి కొడుతుంది కాబట్టి ఈరోజు మంచి ప్లాన్ చేసామాట. వద్దురా ఏమనమ్మా, ఎందుకంటే మేము మొత్తం ఇరికిచ్చేస్తూ లాస్ట్ గా ఈ రోజు ఈ ప్లాన్ ఇది సూపర్ ప్లాన్. వద్దురా భయ్, నేను ఏమంటున్నాను కుల్లా, నాకు ఏమైనా చెప్తే నేను అది చేస్తా. ఇది ఏది ఉన్నా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను నాకు కళ్ళ రైట్, నేను అదే చెప్తున్నా. సూపర్ ప్లాన్ ఏంటంటే నువ్వు నీ ముందే జరుగుతుంది. 1 minute నీకు డౌట్ వచ్చినా సరే మళ్ళీ ఉరికిపోద్దు, నీతోనే ఉంటా సార్ వద్దా సరే, నీతోనే ఉంటా. మంచిగా ఉంది, ఏమన్నా చేసినప్పుడు ఉరికిపోతుండేడు. సగో నేను నీకు ఒక్క 1 minute డౌట్ వచ్చినా సరే వీడియో ఆపేస్తా. ఆపుడు కాదు, నేనే ఆపుతా. నేను ప్లాన్ ఆపేచ్చు. ఇప్పుడు జిగురు వాళ్ళ పెద్ద లొల్లు అవుతుంది కాబట్టి ఆమెకి ఒక చిన్న వార్నింగ్, పెద్ద వార్నింగ్ ఇచ్చచ్చు. నేను ఏంటంటే జిగిని పిలిపిస్తా. వార్నింగ్ కాదు, నేను చేస్తా అంటే వద్దు వద్దు అంటే నేను కామిష్ అవుతున్నా, లేకపోతే రెండు గట్టిగా చేసినా కొట్టేదే గట్టి కొట్టేదే, కానీ అలా కొట్టదు, నువ్వు కొట్టేవని తెలియకూడదు. కాబట్టి ఏం చేస్తానంటే పిలిపిస్తా. పిలిపించలోకి అమ్మ పైకి ఎక్కిలోకి ఏం చేస్తానంటే వెనకాల నుంచి కట్టప్ప అరస వచ్చి ఆమెను పట్టేసుకుని సంచులో కొట్టేస్తాను. కిడ్నాప్ బాగుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? సంచులు కట్టేసి ఎవరు కొట్టారో తెలియకుండా బయట తీసుకెళ్ళిపోయి వదిలేచ్చు. ఇగో నువ్వు చూస్తూనే ఉండవు, నీకు ఎక్కడ డౌట్ చిన్న నాకు డౌట్ వచ్చింది అనుకో, డైరెక్ట్ ఆడనే నేను వీడియో ఆపేస్తాను. నేను మేము ప్రాంక్ చేస్తుంటే ఎట్లా ఆపేస్తుండో నేను అట్లనే ఆపేస్తాను. నేను నెక్స్ట్ ఒక మాట మాట్లాడు. నేను ఒక 5 నిమిషాలు కూడా కెమెరా అటు జరగద్దు, నేను ఇటు పోవద్దు. నేను ఇక్కడ నీ పక్కనే ఉంటా. ఈ రోజు నువ్వే చూస్తున్నావు, పద్ధతి చూస్తుండు. ప్లాన్ అయితే ఇప్పుడు మనం లైన్ లో పెట్టచ్చు. సరే, నువ్వు చూస్తుండు, నువ్వు కావాలంటే అక్కడ నుంచి చూస్తుండు. నిజంగా అంటున్నా, మెంటల్ కొట్టుడు కొడతాను. సరే, నువ్వు ముందైతే ఆమెను కొట్టు, నువ్వు పక్క తీసుకుని ఈ రోజు మొత్తం. సరే, మళ్ళీ ఏంద్రా ముద్దులు గిద్దులు ఇస్తున్నాయి, ఎవరు కొట్టేదో తెలియదు కాబట్టి చెప్పకూడదు. కాబట్టి నువ్వు ఎక్కడో దిక్కు నేను అసలు కెమెరా దగ్గర నుంచి కూడా జరగానే ఇన్ని ఉండాలా, ఇన్ని ఉంటాను. నువ్వు ఎక్కడ ఉండి అయితే నేను జిగిరి పిలిపిస్తా. నువ్వు అక్కడ కూర్చుని మీ ఇద్దరు లోపల ఉండండి, నేను లోపల తీసుకెళ్ళి మీరు వెనకాల నుంచి వచ్చి అటాక్ చేసి సంచలో పెట్టచ్చు. మేము కూడా కొట్టచ్చు, ఉంటా. నేను కెమెరాతోనే ఉండు, వద్దన్నా చూస్తుండు నువ్వు. అనిపించదు అంతే, ఎవరు తెలియదు, ఎవరు కొట్టారో తెలియకూడదు అంతే. రైటా? నేనైతే ఇప్పుడు పిలిపిస్తా, ఫోన్ చేయి, పిలిపిస్తా. ఈ రోజు వీడియోస్ ఏంటంటే జిగురుతో ఒక మంచి ప్లాన్ చేయొచ్చు, అందుకే జిగురుని కూడా పిలిపించా. ఎంతసేపు రావడానికి దానికి ఒక పని చెప్తా. లోపల కట్టప్ ఉన్నాడు, నీకు ఏం చేయాలి చెప్తా. లోపలికి వచ్చి ఏం చేస్తారు మళ్ళీ చెప్తా. నా బతికి ముట్టిపాలు చేయడం కదరా, వచ్చినాడా లోపలికి చెప్తా. లోపలికి Yeah. Hey, what language is this? మనం ప్లాన్ చేస్తాం. బయట ప్లాన్ చేయొచ్చు, ప్లాన్ చేయొచ్చు. బయట ప్లాన్ చేయొచ్చు. అప్పుడు ఇప్పుడు ఓకే ప్లాన్. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అంటే కార్లో వేసుకుని పోయి ఒక ప్లేస్ లో కొట్టుకోవచ్చు. పడేసామా? సరే, నడు జల్లి నడు, తీసుకో కార్తనం తీసుకో.
ఈజీగా అయిపోయింది, ఏదో ఒకటి చేస్తాడు కదా అనుకుంటారా? మన ప్లాన్ మనకుందమ్మా, ఆల్రెడీ చేసేసాం. 1 hour బ్యాక్ వెళ్ళి ఒకసారి. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే, నీకు పెద్దది ఎంత పెద్దది అంటే లైఫ్లో ఎంతవరకు ఇప్పుడు చూసుండవు అలాంటిది. టీవీ మొత్తం మన వాళ్ళు అందరూ నీ దగ్గర దాస్తురు. అది నువ్వు రూమ్లో ఉంటే నీకు ఎలాగైనా కనిపెట్టేస్తారు కాబట్టి నేను ఏం చేస్తానంటే, నేను చెప్పింది చేస్తా అంటే నీకు తెలిసింది. ఏం లేదు, నీకు తెలియాలా వద్దా? నిజం తెలియాలంటే ఏం చేయాలంటే, నేను ఎప్పుడో ఒకటి చేస్తా. నువ్వు ఉన్నావు ఇంకో తెలిసిపోద్ది. కాబట్టి నేను సంచిలో మూట కట్టి ఒక చిన్న కన్నం పెడతా, కన్నంలో చూడు. అదేదో అనుకుంటారు, నువ్వు అనుకోరు కదా. బకరా అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో. ఏమో నాకు నిన్ను నమ్మబుద్ధి ఎత్తలేదు మరి. నువ్వు ఏదో చేస్తావు, నేను ఏం చేయను. ఇది పక్కన ఉండవు, వెళ్ళిపోతావు టైం కాదు. ఇది నీ లైఫ్ మ్యాటర్, నా దానికోసం కాదు. ఇది నీ లైఫ్ మ్యాటర్ కాబట్టి నీకు చెప్పాలని చెప్పి నేను ఇది చేస్తున్నా. ప్లాన్ చేస్తే నువ్వు ఎట్లా అంటున్నావు కాబట్టి ఏం లేదు. నువ్వు ఓన్లీ నేను చెప్పింది చేస్తా. ఇక్కడ చెప్తా. నువ్వేం చేస్తావు అంటే, ఇక్కడ కూర్చో. ఇగో నీకు నమ్మకం కోసం ఇంకో కన్నం కూడా పెట్టాయి, కన్నంలో చూస్తుండు. వాళ్ళు ఏం చేస్తున్నాను, నిన్ను అప్పుడు దాకా లోపల పెడతా, దాంట్లో పెడతా. వాళ్ళు ఎవరన్నా వచ్చేసి ముందు నేను ఇక్కడ పెడతాను, లాక్కొచ్చు. సరే వీళ్ళైతే కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకోవడానికి వెళ్ళి మనం అయితే మన ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే అరే ఆమె తీసుకురండి, ఆమె తీసుకురా, ఎత్తుకుని రా, జల్దీ పో ఎత్తుకరండి. అరే నేను ఎంతసేపు చూడాలి మీకోసం? రండి, జల్దీ రండి, ఎత్తుకోద్దామని. ఎత్తుకో ముగ్గురు. జిగురు బాగా తినేసి అన్న వస్తా మస్తు బరువున్నా. ఏం తింటున్నావు అమ్మ? పట్టుకో జల్దీరా రండి, మీరు కూడా జల్దీ రా. भाई छोड़ दो तुम्हारा, भाई छोड़ दो, भाई छोड़ दो. అయితే నేను చెప్పిన ప్లాన్ మొత్తం మంచిగా చేశారు. నేను వెళ్ళిపోతా, మీరు మంచిగా. నువ్వేడా పోతున్నావు? నాడు కూర్చో, నేను చేస్తున్నా, కూర్చో, నేను మీద కూర్చో. అప్పుడు నేను ఎందుకు కార్ సరిపోవట్లేదు. ఏం కాదు, నువ్వు కూర్చో. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. కూర్చో ఇంకా. అరే కట్ట పైకు రా. పని అయిపోవాలి. అరే ఇంకా బండి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తావు దీన్ని? తీసుకుని ఈరోజు నేను చెప్పిన ప్లాన్ మొత్తం బాగా చేశారు కదా. ఇప్పుడు
ఇప్పుడు ఇన్ని రోజు వీడియోలో నేను డైరెక్ట్ సంచిలో రాదనుకున్నా, చిన్న సంచి ఎట్లా వస్తుంది అనుకున్నా, సంచి బాగానే సెట్ చేసింది. అట్లా ఉంటది మన ప్లాన్. ఇక్కడ ఆపు, నేను ఇంకా సాగు. అరే అక్కడికి వెళ్ళిన తర్వాత కొడతా, ఇప్పుడు కొడతా. మీద 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 పడతావు, మీద వాడు ఇంకా బాబా బాబా అంట, బాబా నీ అక్క బాబా అంటుంది. ఇంకా సంసారంలో ఇప్పుడు పెడతా నీ అక్క. తోమ నా కోపం లేదా నీకు? మళ్ళా జీవితంలో ఏమే నా జోలికి రావాలంటే 10 సార్లు ఆలోచించా. కొట్టు రానికి భయపడాలన్నా అట్లా చేయాలి. ముద్దు పెడతా నీకు, ముద్దు పెడుతుంది మీద మీద బావా అంట, బావా చేతులు వస్తున్నారా దీన్ని కొట్టి కాలుతుంది అంత ఇయ్యాలా? సురేంద్ర ఇడేసేదాం, ఇడేసేదాం. ఇంకొంచెం ముగ్గురు కొంచెం చేయనికరా. అక్కడ తీసుకోకూడదు, కోపం అని తినే తీసుకుంటున్నావు. లేపు లేపు దిగిరా. లేపు లేపు లేపు. ఇంత పర్రెలాకుంది. పెద్ద బర్రె అనుకుంటుంది. ఏదో తిట్టు, జరుగురా జల్లి జరుగురా. ఏదో తిట్టు. పంది అది ఎట్లా పంది బర్రెలాకుంది నీ నక్క. మొత్తం దగ్గర అయిపోయి కాదు. కొట్టు, నీ కోపం ఎంత కొట్టు. నీకేం కోపం లేదా? కొట్టు, నువ్వు కొట్టవా? కొట్టురా. నీకు కోపం లేదా? కొట్టు, నీకు కోపం లేదా? గో, ఎవరో వస్తారు కాబట్టి అక్కడ నుండి చూసి వస్తాను. లేకపోతే వద్దు, నువ్వు ఏడ పోతూ ఇండే ఉండాలి. అదే నేనుంటా. ఎవరో తీరింది అలాగే. అరే కొట్టానా మళ్ళా మళ్ళీ నీ జీవితంలో రావద్దని. ఇంకోటి ఇంకోటి వద్దు, నేను వద్దునదా కొట్టుడు కొట్టి జీవితాలు రాలిగా మన దగ్గరికి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా కొట్టేసినామన్నా, డేంజర్ కొట్టినామన్నా. మన లేడనా అన్నా? జరుగు నాకేం తెలుసా వాడు ఎవరిని చెప్పిండో అన్న. మన లేడనా? ఏమైంది? ఇక్కడ ఏం చేస్తారు మీరు? చింపు కొంచెం మూతలు వేసిరుగా. అవును, అక్కడ ఫుల్ కొట్టి అందుకని మూట దెబ్బ చింపుకొని నేను బయటకు వచ్చేసిన నీ దగ్గరికి. ఏడికి వెళ్ళి వచ్చినావు? అక్కడికి వెళ్ళే. నాకేం తెలుసు ఎవరి మూట ఇది. మళ్ళీ దీంట్లో ఎవరు ఉన్నారు? ఎవరు? అక్క మాకు తెలియక, మాకేం తెలియక, నిజంగా ఏం తెలియదు అక్క. అక్క నేను కొట్టలే అక్క. అక్క ఎవరు అక్క? అన్నా నువ్వు అక్కడ అందరు ఉన్నారు మొత్తం. ఇక్కడ ఇచ్చారు పోతానా ఇక్కడ రా అన్న. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. మన నేడనా వాడు అప్పటికెళ్ళి ఉండే ఇడదాకా, నేను ఇప్పుడే వచ్చినా. అక్క మాకు తెలియదు అక్క, నిజం అక్క. సారీ అక్క. నేను ఇప్పుడే వచ్చినా కదరా, మీరు పిలిస్తే నేను వచ్చిన. మూటలో ఎవరున్నారు? మూటలో ఎవరున్నారు? ఆమె కూడా తెలుసు. నేను ఇప్పుడు వచ్చిన. సిగ్గుచారం లేకుండా ఇడికి రాను. ఫస్ట్ ఇడికి రాను. అసలు ఎవరు తెలియదు అక్క.
నీకు ఎవరు వేసారు మూట అక్క మూటలా? మూట నాకు ఇప్పుడు పిలుస్తే నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చినా నేను. సారీ అక్క మాకు తెలియదక్క, ఏడవకక్క. థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అబ్బో అక్క అరే అరే నేను ఇప్పుడే వచ్చినా అంటే నాకు ఇప్పుడు అరే ఒక్క తాళి కోటర్ బాటిల్ అయింది లైఫ్ తన్ని తరిమింది వైఫ్ నాకేం తెలుసు? తెలిసి వచ్చినాం అక్క మేము. వేరేటోళ్ళు ఎవరు? అక్క మాకు తెలియదక్క. అక్క అరే నేను ఇప్పుడు వచ్చినా అంటే సిగ్గుశరం లేకుండా ఇస్తావా? నువ్వే కొట్టావు అందరికన్నా ఎక్కువ నన్ను. నీ మల్ల మల్లగాడు నన్ను హౌలగాన్ని చేసిండు పూలు చేసి కుర్చీ వచ్చి నాకంటూ ఏంది రా భయ్? మూటలు నువ్వు ఎట్లా వచ్చినావు అక్క? కాదక్క, నువ్వు ఆ మూటలకి ఎట్లా వెళ్ళొచ్చు? ఎవరు తెలుసు చెప్పు. ప్రేమతోనే కొట్టినా కదా? అంటే నువ్వు నా మీద ప్రేమతో కట్టేసి కొట్టలేదా? నేను అట్లనే ఇప్పుడు కొట్టినాడు. వచ్చినా అంటే ఆ? అంతే కొట్టిండు. అక్క నేను మూటలో వేసిరక్క. ఈ అక్క మూటలో వేసిరు అడగన్నా ఫస్ట్. అక్క వేసిరు నాకు తెలియదు, నాకు అక్క నిన్ను ఎవరు వేసిరక్క? మూటలో ఎవరు వేసిరు? స్టార్టింగ్ నుంచి ఉన్నానా ఏంది? మీరు అది చేసి మీరు మూటలో తీసుకొని వచ్చి నాకు ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు వచ్చిన నాకు మిర్చిరీలు మూటలేమో ఉంది చూడు అది ఇది అంటే మొత్తం మీ వల్ల అవుతుంది. నడు ఇంకా. ఇదంతా నా మీద ప్రేమతోనే చేసి మళ్ళీ నా వల్ల ఏం చేయలే నేను ఇప్పుడు వచ్చిన అంటే. ప్రేమతో చేసిండట. అన్ని దొంగెట్టింది. అరే నువ్వు నాకు చేస్తున్నావు. ఛీ, ఛీ, నీ బతుకు. అరే ఇందిరా ఈ నాకు మూటలు తెలియదు అన్న. ఏం చేస్తుర్రా? మాకేం అరే, తెలుసు అన్న? నాకు తెలుసా నాకేం తెలియదు. మీరే మూటలు కట్టిర్రు కదరా? మాకేం తెలుసా అన్న? అక్క మాకేం తెలియదు అక్క. తమాషా చేస్తుర్రు. అయ్యో పాపం ఎవరు వేసిరక్క మూటలా? నన్ను పనేసిండు. మళ్ళీ వాళ్ళే తీసుకొని వచ్చిర్రు నాకంటూ లేదు. మళ్ళీ మూటలో నేను వేస్తే నాకు అడగాలా మీరు? అవునా? నేను వేయలేం, చేయలేం. ఆమె మా మూటలో మూటలో మీరేసి కళ్ళ ముంగట ఆయన కళ్ళ అరే ముందు నాకు మనగానే ఫోన్ చేసి, నాకు ఆడు ఏడున్నాడు, ఆ సాలిగాడు ఏడున్నాడు, మణిగాడు ఫోన్ చేసి, లేడన్నా వెళ్ళిపోయిండు. ఫోన్ చేసి, ఏడ పోయినాడు? లేడన్నా. దొంగెట్టింది అన్ని. అరే మూటలో పోయినావు నువ్వు. మూటలో పోయినావు నువ్వు నువ్వు. ఎందుకు వచ్చినాక మూటలా? నువ్వు మూటలకి ఎందుకు వచ్చినావు? కాదక్క నువ్వు మూటలు ఎందుకు వచ్చినాక? నాకు చెప్తున్నావు ఏంది? అరే కట్టేసింది ఆమె కదా మూటలా కట్టేసినా అక్క నువ్వెందుకు వచ్చినాక మూటలా? నువ్వెందుకు అది చెప్పక్క. మనీ ఉండమంటే ఉండదు. మనీ ఉండమంటే అన్ని రోజుల నుంచి ఏమేం చేస్తుంది అనిపిస్తలేడా? వాడు చెప్పడం మీరేమో చేయడం మంచిగా ఉంది. వానికి వీడియోలా నేను వానికి అన్నా నేను ముందట మళ్ళీ ముందటే ఉన్నాం వీడియో నీ ఎంబడి వచ్చినాం వీడియో మూట తీసుకురానికి పోయినాం మేము ఏడ గ్యాప్ ఇచ్చినాం చెప్పు. ఏదిరా ఈడ రాకుండే కదా వాడు. అరే వాడు వెనకకెళ్ళి వెళ్ళిపోయాడా? ఎట్లా పోయింది? ఇప్పుడు ఏం చేద్దామంటావు బావ మరి? అరే ఈడ పరిచయాలు ఉన్నాయి నువ్వు. అరే 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 కాళ్ళను అరే నేను ఇప్పుడే వచ్చినారా? బండి పైన వచ్చిన కాళ్ళ నేనేడ వచ్చినారా? అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు లారీ వచ్చినా నేను ఏం వాయిస్ కాళ్ళ నేను లేను బండి పైన వచ్చినా నేను. ఇదంతా నా మీద ప్రేమతోనే చేసింది. ఏం ప్రేమ? ఓవర్ ప్రేమ ఇక్కడ ప్రేమ. నడు నడు. అరే ఏంది? ఆగో నేను ఇప్పుడే వచ్చినానా? నేను ఇప్పుడే వచ్చినానా? అరే మీరు కొట్టినా? ఆయన కాళ్ళతో అన్నాడు కూర్చున్నాడు వెనకలికి వచ్చి మరి నేను కొట్టనికి చెప్పు. మేము కొట్టేటోళ్ళం నీ పైన అంత ప్రేమ ఉంటే ఆపాలా కదా మరి చెప్పు మాట్లాడుకో. ముసుకొని కూసోకుండా కాలం వేసావు పప్పు కాడ సొర్ర చేప తగులుకుంది ఆయనకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఈమెను కొట్టిండు. ఏంటి నా వల్ల నేనెందుకు సక్కని ఆయన కోసం ఏమైనా ఎన్నిక రెడీ ఉంటా ఆయనతోనే ఉంటా నేను. ఎందుకు రెచ్చగొడుతున్నాను ఊకే? ఇది పెద్దగా అవుతుంది రోజు రోజుకి. అరే రోజు రోజు నీకు ఒక్క మాట నువ్వన్నా చెప్పాలి కదా మాకు ఫోన్ చేసి మరి. ఏమని మీకు ఏమో అర్థమైతలే నేను చెప్తున్నా. నేను ఆమెను కట్టి అసలు మనీగాడు ఏడున్నాడు వాడు ఉంటే తెలుస్తుండే అవన్నీ. ఏం చేస్తుర్రా అక్క నువ్వు వాళ్ళు ఉన్నావని ఎవ్వరికి తెలియదు అక్క. కూర్చోమంటే ఎట్లా కూర్చుంటావు? ఆయన కూడా కొట్టిండు మరి ఎవరు నువ్వు అనుకోని ఆయన కూడా కొట్టిండు. తెలుసు కావాలని తెలిసేసిండు. నువ్వు మనన్న కూర్చోమంటే కూర్చొని మమ్మల్ని అసలు సంచి ఎప్పుడు ఎక్స్చేంజ్ అయింది? అచ్చిపూర్ నాకు ఒక మాట నాకు ఇప్పుడు మీ ఎంబడి అన్న మేము మీ ఎంబడి వచ్చినాం కదా అన్న. మా ఎంబడి మేము ఏడ గ్యాప్ ఇచ్చినాం వినిపించింది అక్క నీకు ఒక్కసారైనా?
ఒక్క ఈ సిగ్గుశరం లేని అరే నా వినిపించింది అంటే నేను సంచిలో ఆమె ఉన్నది అనుకున్నా, నేను ఆమె ఉన్నది అనుకున్నా. అంటే నన్ను కొడతావా? అక్క నువ్వు ఒక మాట వృధా అయిపోతావు కదా అక్క. ఊతి ప్లాస్టర్ ఇచ్చిండు. అరే నీ వల్ల ఏమైనా సంసారంలో కొట్లాటలు అవుతాయండి, గిల్తారని అర్థమవుతుందా? మంచి మాట్లాడు. నువ్వు ఎందుకు వస్తావు మధ్యలో? అరే ఎందుకు వేస్తున్నావు నువ్వు? చేసిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మధ్యలో ఇంకో ఎందుకు వస్తున్నా సంసారంలో చెప్పి ఇప్పుడు ఈమె పరిస్థితి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మద్దు మేము చెప్పు. నీ వల్ల ఇప్పుడు ఇదంతా నా వల్లనే. నీ వల్లనే అయింది మరి. చెత్త ముఖం దాన్ని ఎటు నుంచి వచ్చి వచ్చినావు? నేను ఇప్పటి నుంచి మీ ఇద్దరు లైఫ్ లో పోయి చెప్తున్నా. నువ్వు వచ్చి ఈడ ఏం చేసేది ఏం లేదు, వెళ్ళిపో. వాళ్ళ సంసారంలో నిప్పులు పోస్తున్నాడు వీడు వచ్చి, అంతే. సావు కానీ మా పేరు నీతో ఓవర్ చెప్పిస్తాను. మనీ మనీ సావమంటే దస్తావా నువ్వు? అంటే నీ కోసం రావడానికి రెడీ అయినా కానీ ఇప్పుడు అయినా కానీ సంచలనం కూర్చుంటా అక్క మనీ వచ్చింది ఆయన దగ్గర. ఏం చూసినావు? సరే అక్క, మీ ఇద్దరు మధ్య మీ లైఫ్ లో మధ్యలో రాను. ఇప్పుడు కూడా నేను కూడా ఒకరికి మనసు ఇచ్చిన, నేను ఆయన కోసమే పోతున్నా. ఇంకెప్పటికీ మీ మధ్యలో రాను, సరేనా? యాక్చువల్లీ కట్టప్పకి ఇద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఆయనకు పెళ్ళవట్లేదని ఇంకా నేను కూడా పట్టించుకోలేదు. మిస్ యూ కట్టప్ప. నేను కూడా మీ జోలికి ఏం తమాషా చేస్తుంది అక్క. సారీ అక్క. అక్క అది కాదక్క, నువ్వు ఇన్ని కొట్లాటలు అయితే ఇన్ని తెలుసు కదా. ఏం తప్పు లేదు. అరే అవునా? మనం కిడ్నాప్ చేసి మనీ అని కొట్టాలి ఈమె. అవునా? కాదు అరే పోమంటే పోయింది. ఎందుకు పోయింది? ఈమె కూడా తప్పదు కదా అక్క. అది కూడా ఇన్ని తప్పులు అవుతున్నాయి, ఎందుకు కూర్చుని చెప్పు సంచిలా. నువ్వెందుకు కూర్చున్నావు అక్క? ఆయన చెప్పింది దొంగ లెక్కలు లంగ లెక్కలు చేస్తుందంట. అవి చూపిస్తా. అది ఎట్లా నమ్మినా నువ్వు ఎట్లా నమ్మినావు నువ్వు అని అర్థమైందా? ఓని అక్క నడక్క. ఇది అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోయింది ఆమె. అని చెప్పింది ఏం నమ్మక కావాలి చేసేటి అన్ని ఇట్లాంటివి ఉంటాయి మొత్తం అన్ని.